తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సందర్భంలో రిజర్వేషన్ల విషయంలో కూడా బీసీ సంఘాల యొక్క వాయిస్ వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు. ఏం చెప్తారన్న, కొద్ది గంటల్లో మొత్తం నోటిఫికేషన్ రాబోతుంది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి పార్టీలకు ఏం చెప్తారు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలే చివరివి. 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కానీ ఆ మాట మార్చేసి ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి హామీని ఇవాళ బుట్టదాఖలు చేస్తూ ఈరోజు ఎందుకు మున్సిపల్ ఎన్నికలు పెట్టవలసినటువంటి అవసరమే వచ్చింది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారు అనుకో, మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీ మీద మీ ప్రకటన ఏమైంది? మీ విధానం ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ దొంగ బుద్ధిని ఎందుకు బయట పెట్టుకుంటున్నారు? గతంలో మేము మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం చేసినాం, మా వైపు నుంచి తప్పు జరిగింది, భవిష్యత్తులో తప్పు జరగనీయమని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు కదా. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి శుద్ధపూస మాటలు ఇక్కడ ఏమైనాయి? రాహుల్ గాంధీ గారు మాటే శిలాశాసనం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ రాహుల్ గాంధీ గారు ఇలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన జనాభా దామాషి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని చెప్పిండు కదా స్పష్టంగా. మరి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్నప్పుడు తెలంగాణలో బీసీల వాటా బీసీలకు ఎందుకు దక్కడం లేదు? అంటే రాహుల్ గాంధీ గారి మాట రాష్ట్రంలో చెల్లుతుందా లేదా? రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉందా లేదా? ఇలా రాహుల్ కాంగ్రెసా, ఇది రేవంత్ కాంగ్రెసా? ఇలా స్పష్టంగా బీసీ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. అధికారం ఉందని చెప్పి ఇలా ఎంతమందిని చూసినాం మేము? అధికారం ఉందని చెప్పి మీరు కనుక ఇదే విధంగా బీసీలను మోసం చేసి దగా చేసి ఇలా నిట్ట నిలువున తడిగుడ్డతో గొంతు కోసి మీరు ఎన్నికలకు వెళ్తామంటే ఇక బీసీలకు దొరకరా? రేపు ఏ ముఖం పెట్టుకొని బీసీల ఓట్లు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తాడు? ఇలా రెండోసారి అధికారంలోకి వస్తుంది అంటారు కదా. మీరు బీసీలకు ద్రోహం చేసి రెండోసారి అధికారం రమ్మండి, చూస్తాం. మా బీసీల దమ్మేందో చూస్తాం. ఎన్టీ రామారావునే ఒడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది. ఇవాళ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని తీసి బంగాళాఖాతంలో కలిపినటువంటి చరిత్ర బీసీ సమాజానికి ఉంది. అట్లాంటి బీసీ సమాజాన్ని తక్కువ అంచనేస్తారా? ఇవాళ ఒక బీసీ జేఏసీ ఒక మెట్టు దిగి మీకు ఆఫర్ ఇస్తుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కూడా మీరు తప్పదని అనుకుంటున్నారు కదా. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్స్తో జరిగే ఎన్నికలు కావు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్స్తో జరిగే ఎన్నికలు. మరి పార్టీ సింబల్స్తో జరిగే ఎన్నికలు మీరు బీఫామ్ ఇవ్వాలి. మీరు బీఫామ్ ఇస్తేనే పోటీ చేస్తారు. మరి బీసీలకు బీఫామ్లు ఇచ్చే పరిస్థితులప్పుడు జనాభా ప్రకారం 56% బీఫామ్లు బీసీలకు ఇస్తామని ఎందుకు స్పష్టంగా గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి పార్టీ పరంగా ఎందుకు విధాన నిర్ణయం తీసుకోరు? అంటే బీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా కావద్దా? మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. బీసీలు మాత్రం తరతరాలుగా మీ పాదాల దగ్గర ఇలా పాలితులు ఉండాలా? మీరేం పాలకులు కావాలి, బీసీలేం పాలితులు ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం? తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా? కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం. మీరు 56% మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరు ఇస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుంది. లేకపోతే బంగాళాఖాతంలో కలపడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంటుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు పెడతామని చెప్తే సిగ్గులేనటువంటి ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధం, మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అని అంటున్నారు. మీ నోర్లు మూగమైనాయా? మీ నోర్లకు పక్షపాతం వచ్చిందా? ఇవాళ మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో అది అసెంబ్లీలో మాత్రం బిల్లు పెట్టినప్పుడు మద్దతు తీసుకున్నారు, చట్టం చేసినప్పుడు మద్దతు తీసుకున్నారు. మరి 42% దాటేసి ఎందుకు ఎన్నికలు పోతున్నామని బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కాంగ్రెస్ను ప్రశ్నించదు? అంటే ఇప్పుడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు తెర మీద తీసుకొచ్చి రిజర్వేషన్లు ఖరారు చేసి రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ ఈ రిజర్వేషన్ల అంశాన్ని కనుమరుగు చేయాలి. ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి రాకుండా కుట్ర చేయాలి. ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్ళీ పైకి తీసుకురావాలి. ఎప్పుడో పోయినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు 2 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల సంది ఏం చేసిరు? ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ గుర్తొస్తుందా? ఇవాళ సిట్టు పేరుతో విచారణలు గుర్తొస్తాయా? ఈ సిట్టు పొట్టు అన్నీ కలిసి డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. అదేవిధంగా సింగరేణి స్కామ్ ఇప్పుడు జరిగిందా? సింగరేణి స్కామ్లు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు బీసీలు వాళ్ళ బతుకు సమస్య, రిజర్వేషన్ల సమస్య ఇది మాట్లాడకుండా సింగరేణి స్కాములు, ఫోన్ ట్యాపింగ్లు, సిట్టులు, పొట్టులు ఇవన్నీ చేసి బీసీ సమాజాన్ని ద్రోహం చేయడమే కదా. మీరు కుమ్మక్కై సిండికేట్గా ఓ మండలంలో మద్యం షాపులు ఉంటాయి. ఆ మద్యం షాపు వాళ్ళంతా సిండికేట్ అయ్యి ధర వాళ్ళంతలో వాళ్ళని నిర్ణయించి మద్యాన్ని అమ్ముకుంటారు. ఇప్పుడు ఈ పార్టీలు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా సిండికేట్గా తయారై బీసీలలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యానికి బెంబెలెత్తి ఇవాళ బీసీ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక ఇవాళ మున్సిపల్ ఎన్నికల ముందు ఇవాళ సిట్టులు గిట్టులు అని చెప్పి విచారణ పేరుతోటి మీడియాలో పుంకాలుగా మీరే పతాక శీర్షికలో రాయించుకొని దీన్ని ప్రజలు, బీసీ సమాజం నమ్మకుండా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా బీసీ సమాజం అంత తెలివి తక్కువలు కాదు. మీరు అనుకున్నట్టు బీసీ సమాజం ఏం చేస్తుంది, ఏం సంగతో పసిగట్టేటువంటి చైతన్యం బీసీలో వచ్చింది. బీసీ సమాజం ఇప్పటికే పసిగట్టింది. రేపు రండి తెలంగాణలో చూసుకుందాం. ఇక నిజంగా కాంగ్రెస్ అగ్రనేత త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటన ఉండబోతున్న వార్తలు వస్తున్నాయి. ఎలాంటి కార్యాచరణ ఏం చెప్పబోతున్నారు? రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో ఏడ ఉన్నా, ఏ తొర్రలో పడుకున్నా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు మాట ఇచ్చి తెలంగాణలో ఓట్లు వేయించుకున్నారు, బీసీలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు. మీరు ఎట్లయితే ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిర్రో బీసీలకు ఇచ్చినటువంటి ఎవరి వాటా వాళ్ళకి అమలు చేసి తీరు. అమలు చేస్తేనే రాష్ట్రంలో అడుగుపెట్టేటువంటి నైతిక హక్కు నీకు ఉంటుంది. అమలు చేయకపోతే మాత్రం ఎయిర్పోర్ట్లో కూడా కాలు పెట్టనీయం. చివరిగా ఏం చెప్తారు? 3 పార్టీలు, మిగతా పార్టీలు కూడా మొత్తం ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు రిజర్వేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈ టైంలో మీరు చెప్పేది ఏంటి? 3 పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. మేము మీ పార్టీల సభ్యత్వం తీసుకుంటేనే మీ పార్టీలు నిలబడ్డాయి. మేము ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వస్తారు. బీసీలు లేదే మీరు రాజకీయ పార్టీ లేదు. మీరు ఎట్లా ఎమ్మెల్యే పదవులు ఇయ్యరు, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, ఎంపీ టికెట్లు ఇయ్యరు, ముఖ్యమంత్రి పదవులు మా దరికి చేరనియరు. కనీసం కౌన్సిలరు, కార్పొరేటర్ టికెట్లు అన్న బీసీలకు ఇవ్వరా? 56% బీఫాములు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 56% బీఆర్ఎస్, 56% బీజేపీ, 56% కాంగ్రెస్ పార్టీలు బీసీలకు బీఫాములు ఇవ్వాలి. బీఫాములు ఇవ్వకపోతే మిమ్మల్ని 2 కిలోమీటర్ల గోతి దువ్వి మా ఓటు అనే ఆయుధం ద్వారా మిమ్మల్ని పాతి పెట్టడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 56% రిజర్వేషన్లు 3 ప్రధాన పార్టీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక బీసీల ద్రోహిగా మాత్రం నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో రాహుల్ గాంధీ పర్యటన కూడా వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఆయన పర్యటన అయితే మాత్రం అడ్డుకుంటామని కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెనప సమాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.